పెట్టుబడుల వేటని ముమ్మరం చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఈ మేరకు పలు కంపెనీలతో వరుస ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. తాజాగా 6 ఫార్మా కంపెనీలతో 5,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన ఒప్పందాలను కుదుర్చుకుంది తెలంగాణ సర్కార్. తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు దేశంలో పేరొందిన పలు ఫార్మా కంపెనీలు ముందుకు వచ్చాయి. తమ కంపెనీల కార్యకలాపాల విస్తరణతో పాటు కాలుష్య రహితంగా ఏర్పాటు చేసే గ్రీన్ ఫార్మా కంపెనీలు నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఈ మేరకు వివిధ ఫార్మా కంపెనీల ప్రతినిధులు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో సంప్రదింపులు జరిపారు. ఎంఎస్ఎన్ గ్రూప్, లారెస్ ల్యాబ్స్, గ్లాండ్ ఫార్మా, డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్, అరబిందో ఫార్మా, హెటిరో ల్యాబ్స్ కంపెనీల ప్రతినిధులతో పాటు టీఎస్ఐఐసి చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, విష్ణువర్ధన్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫార్మా కంపెనీల ప్రతినిధులు తమ పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించిన ఎంఓయూలపై సంతకాలు చేశారు. ఈ 6 కంపెనీలు కలిసి దాదాపు 5,260 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనున్నాయి. వీటి ద్వారా ఫార్మా రంగంలో 12,490 మందికి ఉద్యోగాలు లభిస్తాయని చెబుతోంది ప్రభుత్వం. ఎంఓయూల ఒప్పందం ప్రకారం ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ తో పాటు R&D సెంటర్ నెలకొల్పనుంది. లారెస్ ల్యాబ్స్, అరబిందో ఫార్మా ఫార్ములేషన్ యూనిట్లు నెలకొల్పనున్నాయి. హెటిరో ల్యాబ్స్ ఫినిష్డ్ డోస్ ఇంజెక్టబుల్ తయారీ పరిశ్రమ నెలకొల్పనుంది.